వెల్కమ్ టు హనీ టీవీ. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారికి నరేంద్ర మోదీ గారు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని ఎలా చూడాలి, ఆ లేఖలో ఉన్నటువంటి వివరాలు, ఏ సందర్భంలో లేఖ రాయాల్సి వచ్చింది అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. మాజీ సీఎం కేసీఆర్ గారికి మోదీ గారు లేఖ రాశారన్నట్టుగా, యాక్చువల్గా ఏదన్నా ఇది కావాలి అది కావాలని చెప్పి పిఎంఓ ఆఫీస్ కానీ లేకపోతే ఏదో రాస్తూ ఉంటాం. కానీ మోదీ గారు కేసీఆర్ గారికి లేఖ రాయటం అంటే రాజకీయంగా ఏమన్నా చేంజెస్ వస్తున్నాయి అనుకోవాలా, లేకపోతే ఎలా దాన్ని మనం చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మోదీ గారు ఎవరు అంటే ప్రముఖులు, అంటే మాజీ ముఖ్యమంత్రులు కానీ సీనియర్ నటులు కానీ సెలబ్రిటీల విషయంలో ఎవరు ఏ విషయం జరిగినా కూడా దానిపై చాలా క్లోజ్గా స్పందించి వాళ్ళకి శుభాకాంక్షలు కానీ లేదా సంతాపం కానీ తెలియజెప్పడం మనం చూసాము. అయితే రీసెంట్గా కేసీఆర్ గారి సోదరి ఆమె చనిపోవడం వల్ల దాన్ని ఒక సంతాపంగా దాన్ని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక లేఖ. అయితే ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఒక అస్త్రంగా మారబోతుంది. ఎందుకంటే ఏ కాంగ్రెస్ సర్వేని బీఆర్ఎస్ ఫామ్ హౌస్ పాలనే కావాలి, కాంగ్రెస్ పాలన వద్దు అనుకుంటున్న ప్రజలకి అంటే ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ కావాలండి, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అంటే పాలనే కావాలంటే కాంగ్రెస్ పాలన వద్దు అని దాన్ని ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి వాడేసుకున్నారు. రేపో మాపో అక్కడ ఎన్నికలే తరువాయి. సో అటువంటి బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కి ఈ విధంగా లేఖ రాయడం, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అయిపోయే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అడ్వాంటేజ్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ లో ఎప్పుడో విలీనం చేయాల్సిన బీఆర్ఎస్ ఇది, బట్ సోనియా గాంధీ అప్పుడు విలీనం చేయమంటే కేసీఆర్ విలీనం చేయలేదు, అసలు సోనియాం ఇవ్వబట్టే కదా తెలంగాణ వచ్చింది, అటువంటి సోనియంని విస్మరించారు, కాబట్టి ఎప్పటికైనా కాంగ్రెస్లో విలీనం అయ్యే పార్టీ బీఆర్ఎస్ అనేది బీజేపీ వాళ్ళ వాదన. ఇప్పుడు బీజేపీకి ప్రధానమంత్రి, పైగా ప్రధాన నాయకుడు, పార్టీలో కూడా కీలకమైన వ్యక్తి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ విధంగా కేసీఆర్కి లేఖ రాయడం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఊతమిచ్చినట్టు అయింది. సో బీఆర్ఎస్కి బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు ఆ సర్వే ఏదైతే ఉందో ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన అని, ఫామ్ హౌస్ పాలనకి అంత మెరిట్ రావడానికి కారణం ఏంటి? అది చూసి కూడా ఫామ్ హౌస్ పాలనకి లైక్ కొట్టారు చూడండి. లైక్ అదే అంటే ఎక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయింది కాదు, ఇక్కడ వ్యతిరేకత అనేది ఒక వర్షన్, అది అంటే జనాలకు అలాగ పంపించాలని బీఆర్ఎస్ చేసే ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ అది సోషల్ మీడియా వేదికగా నడిపించింది. కాంగ్రెస్ నచ్చే ఛానల్స్, కాంగ్రెస్ నచ్చే ప్రేక్షకులు కానీ ఓటర్లు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారనుకోండి, ఎక్కువగా కాంగ్రెస్ చూసేవన్నీ ఎవరు చూస్తారు? కాంగ్రెస్ అభిమానులే కదా చూస్తారు. మరి కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా ఫామ్ హౌస్ పరిపాలన కావాలని ఎందుకు ఇచ్చేస్తారండి? ఇది మాట్లాడాం మనం క్లియర్ గా, మాట్లాడాము కదా. అంటే చిన్న నాకైతే అలా అనిపించింది లాజికల్ గా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఒక పోల్ నిర్వహించారు. మాక్సిమం వాళ్ళకి ఫేవర్ గా ఉన్న ఛానల్లోనే పోల్ నిర్వహించినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కనీసం ఎంత తేడానా, పోల్ నిజంగా జెన్యున్ గా అయ్యిందంటే మాత్రం కాంగ్రెస్ కి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయిగా. పోనీ బీఆర్ఎస్ కి ఒక 51, కాంగ్రెస్ కి 49, లేదా బీఆర్ఎస్ కి ఒక 55, కాంగ్రెస్ కి 45 అంటే కొంచెం తగ్గింది అనుకోవడానికి. ఏమో కాంగ్రెస్ అభిమానం పోయి జరిగింది అవమానం అనుకుని ఫీల్ అయ్యారేమో, అందుకనే వేసారేమో, చెప్పలేము కదా. హైడ్రా పేరు అవ్వచ్చు, లేకపోతే చాలా ఉంటాయి కదా. హైడ్రా అండ్ తర్వాత ఏంటది రైతుకు సంబంధించి, రైతు కాదు మన మూసీ ప్రక్షాళనకు సంబంధించి చాలా ఈ రెండే కీలకమైన. రైతులు అంటే ఒక్కొక్కటిగా ఇవ్వాలనుకుంటున్నారు, కాకపోతే ఆ అప్పులు అవన్నీ చూస్తే అదేంటది లాభాల్లోనే ఎంత మెరిట్గా ఉన్న రాష్ట్రానికి మళ్ళీ అప్పులేంటి? ఇది ఎక్కడ లెక్క? అన్ని వడ్డించిన విస్తరి కదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కదా ఏం లేదు. మరి ఇక్కడ మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం మిగులు వదిలేసినప్పుడు దేర్ యు ఆర్. అదే చెప్పబోతున్నాను. మిగులు బడ్జెట్ తో ఉన్న హైదరాబాద్ లేదా తెలంగాణని ఈరోజు ఎట్లా మరి? ఇంకొకటి నిన్న ఒక పెద్ద ఆయన కలిసి చెప్తున్నారు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ అంతా కలిపితే 32% రాబడంట, ఇంక్లూడింగ్ హైదరాబాదే ఆల్మోస్ట్ ఆల్ 25% వచ్చేదంట. మిగతా 65 ఏదైతే ఉందో, ఇది 35 అంటే మిగతా 65 కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేదట, అంటే రాయలసీమ ఆంధ్ర కలిపి ఓకే ఆదాయం. అది అలాగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవడం, ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం, ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వడం, తర్వాత దాన్ని కాంగ్రెస్ కొనసాగించడం, తర్వాత బీఆర్ఎస్ దాన్ని హైప్ తీసుకెళ్ళడం,
ఇప్పుడు ఏమైపోయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచే తక్కువ రాబడి అయిపోయింది, హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువ రాబడి అయిపోయింది. హైదరాబాద్ ఒక్కసారి 55కి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఒక్కటి 45 అయిపోయింది కదా. మరి ఎంత మిగులు 55% రెవెన్యూ షేర్ చేసే హైదరాబాద్కి, మరి మిగులు బడ్జెట్ ఉండే హైదరాబాద్కి తిరిగి అప్పులు ఏంటండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటండి, ఎన్ని స్కామ్లు అండి, ఇవన్నీ కూడా మంచి పేరు పెట్టారు కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని. ఎప్పుడు కూల్చుంది అదే మరి. అంటే ఇప్పుడు ప్రజలు ఎందుకు కాంగ్రెస్ గెలిపించారండి, ఎందుకు కాంగ్రెస్కి పట్టం కట్టారు, ఇవన్నీ అమ్మో 10 ఏళ్ళు కంటిన్యూ చేశారా వీళ్ళు, చాలా చేశారా, ఉద్యమ నాయకులను పట్టించుకోలేదురా అన్నట్టుగా చాలా ఉన్నాయిగా. మరి అలాంటప్పుడు మరీ 70% బీఆర్ఎస్కి 30% కాంగ్రెస్కి వేస్తారా? ప్రొఫెసర్ కోదండరామ్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, ఆయన జేఏసీ చైర్మన్, అటువంటి ఆయనకి ఎక్కడ ప్రాధాన్యత ఉందండి? మొన్న కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ చేసింది. ఎంతమంది, విమలక్క, గద్దర్ గారు, ఎంతమంది మేధావులు నాయకులు, లేదంటే అసులు భాషలు ఎంతమంది, యాదయ్య ఆయన పేరేంటి, ఇంకా చాలామంది, శ్రీకాంతాచారి, వాళ్ళ పేర్లు ఇంకా మర్చిపోలేదే, మరి మర్చిపోరు కూడా. మరి ఎక్కడ ఇది ఉంది చెప్పండి? సో అలాంటప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు కూడా ఆయన ఫామ్ హౌస్లో మాట్లాడినప్పుడు, నేను కొడితే మామూలుగా ఉండదు, మరి ఎన్ని కొట్లాడి తెచ్చుకున్నాం, నేను కీలక బాధ్యత వహించి నేను తెచ్చుకున్నాము అన్నట్టుగా చెప్తున్నారు తప్ప ఎంతమంది పోరాటం ఫలితం అని తెచ్చుకున్నాను అనలేదుగా. సో అలాంటప్పుడు మరి అలా కూడా పోరాటం చేశాడు కదా, ఆయనే కదా, అందువల్ల అన్నాడేమో ఆయన. మెయిన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు అలా వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను అన్నిది అట్లాంటి సందర్భంలో ఇలాగ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్కి అంత తక్కువ అయితే రాదు, అంత వ్యతిరేక ఇటు సంవత్సరంకే 10 ఏళ్ళుగా మరి వ్యతిరేకత రాలేదా? ప్రతి కవితగా లోపల వెళ్ళి వచ్చారా? ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అంటున్నారా? ఇట్లాంటి బయటకు వచ్చిన కొన్ని ఇంకెన్ని రానివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏం చూస్తుంటే ఈ కార్ రేసింగ్ కూడా పట్టుకుంది, ఫ్యామిలీలో అందరిపైన కేసులు ఉన్నాయి, అవి కూడా ఆషామాషి ఏవి పెట్టి కేసులు కాదు, పెద్ద పెద్ద కేసులు, పెద్దవే. మళ్ళీ తిరిగి దాన్ని ఎలా చెప్తున్నారు, ఏదో నేను జైలుకి వెళ్ళి వస్తే అత్యుత్సాహంతో బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్తున్నారు. అంటే ఇది కాంగ్రెస్కి వ్యతిరేకత లేదు అన్నట్లే ఉంది, కానీ ఈ స్థాయిలో అయితే లేదంటున్నా. అంటే అప్పుడు సర్వే ఎవరు చేయించినట్టు మీరే చెప్పండి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఇలాగే ఉండేది కదా. కాబట్టి అలాంటి సందర్భంలో బీజేపీ వాళ్ళు లేఖ రాశారంటే వీళ్ళు దన్ను తీసుకొని నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్కి బీజేపీ బీఆర్ఎస్ కలవబోతోందా అనే సందేహాలు కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. దేనికి సంబంధించి అసలు ఆ లేఖ? ఇప్పుడు ఆయన పెద్ద తరహాగా అందరికీ బాగానే రాశాడు. ఒక ఆయన సోదరి ఆయన కేసీఆర్ గారి సోదరి రీసెంట్గా పరమపదించారు కాబట్టి సానుభూతి పరంగా ఒక ప్రగాఢ సంతాపం తెలిపేలాగా రాశారు. బట్ ఇప్పుడు రాయడం వల్ల ఏంటి, ఇది అవకాశం తీసుకుని రాశారా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటవబోతున్నాయా అంటే అంత చిన్న విషయం, సారీ తప్పుగా అనుకోవద్దు, చిన్న విషయం అని కాదు, బట్ ఎవరినైనా గుర్తుపెట్టుకొని రాసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు విషయంలో ఏదైనా రాయొచ్చు కదా, హైడ్రా విషయంలో రాయొచ్చు, ఎన్నో ఫిర్యాదులు మూటలు వెళ్ళినాయి అక్కడికి. రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి మాట్లాడినప్పుడు కానీ అపాయింట్మెంట్లే దొరక తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది గుర్తుపెట్టుకొని కేసీఆర్ గారికి ఈ విషయంలో అంటే మరి ఎవరైనా చేయొచ్చు, మీరు ఏదైతే కొన్ని గుట్టగా లేఖలకి రిప్లై లేదు, ఎన్నో ఫిర్యాదులకి రిప్లై లేదు, లేదంటే దేశంలో చాలా మంది అసూలు బాసినప్పుడు కూడా లేఖ రాయని వ్యక్తి కేసీఆర్ గారి పరంగా ఎందుకు రాశారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి డౌట్లు రైజ్ చేస్తారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఏ మినిస్టర్ కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ గారు తెలుగు పర్సన్ ఆవిడ కానీ కన్వేయింగ్ ఫ్రమ్ ద పిఎం ఆల్సో అంటే అయిపోద్ది, కానీ ఆయనే రాశారంటే మీరు అన్నట్టుగా రాజకీయంగా పావులు కలుపుతున్నట్టే. చూద్దాం మరి ఇంకా రాబోయే పంచాయతీ ఎలక్షన్స్కి ఈ లేఖల్ని వాళ్ళు ఎందుకు కలిసి చేస్తాయా అనే దాని దిశకెళ్తాయా, లేదా ఇది కేవలం లేఖగానే చూడాలో చెప్పలేదు.